సంఘములో ప్రతి ఒక్కరూ దేవుని రాజ్య సువార్త ప్రకటించాలన్నదే దేవుని ఆశ. సంఘమునకు ఒక విశ్వాసి రక్షణ పొంది ఎందుకు వెళ్తున్నాడు అంటే, అక్కడ సంఘములో నేర్చుకున్నది ఇతరులకి బోధించటానికి. సంఘములో ఎప్పుడు మనము విశ్వాసిగానే కూర్చోకూడదు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరూ శిష్యులుగా మార్చబడాలని. మత్తయి సువార్త 28:19 సమస్త జనులను నా శిష్యులుగా చెయ్యండి. సో ప్రతి ఒక్కరూ శిష్యులుగా దేవుని రాజ్య పరిచర్య చెయ్యాలి. ప్రతి ఒక్కరూ సంఘములో నుంచి శిష్యులుగా బయటికి రావాలి. దేవుని వాక్యాన్ని వెదజల్లాలన్నదే దేవుని కోరిక. అందుకనే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:28 అంటున్నాడు, సంఘములో నుంచి, దేవుని సంఘములో నుంచి కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని కాపరులు గాను, కొందరిని స్వార్థికులు గాను పిలిచినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం కనిపెట్టి ప్రార్థన చేసి, దేవుడు ఎందుకు నిన్ను సంఘములో నియమించాడు, దేవుడు సంఘములో ఏ పనిలో నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, దేవుడు ఏ పరిచర్లో నిన్ను వాడుకోవాలనుకున్నాడని కనిపెట్టి ప్రార్థించి దేవుని రాజ్య పరిచర్య కొరకు విశ్వాసి నువ్వు కూడా సిద్ధపడాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నీవు కూడా యేసు క్రీస్తు శిష్యుడుగా మార్చబడాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది.